Hello everybody and welcome back to our channel A Little Insight. In this video we are going to see a day with me in vascular surgery department at KIMS Hospital, Secunderabad. So many of you people know that I work as a DMO in vascular and endovascular surgery department in KIMS Hospital, Secunderabad. So ఈ వీడియోలో అసలు ఈ vascular surgery department ఎలా ఉంటుంది, అందులో పేషెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఆ ప్రొసీజర్, ఆ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి అండ్ ఎలాంటి డిసీజెస్ని ఇక్కడ ట్రీట్ చేస్తారు అన్న విషయాల గురించి జస్ట్ విల్ డిస్కస్ అ brief things about this vascular surgery department. So that is KIMS Hospital, Secunderabad. And this is a 15th floor building. సో ఇక్కడ ఒక క్విక్ థింగ్ మాట్లాడుకుందాము. మా హాస్పిటల్లో 13th ఫ్లోర్ ఉండదు. సో డైరెక్ట్ 12th ఫ్లోర్ అండ్ దెన్ 14th ఫ్లోరే ఉంటుంది. సో దీని ఎందుకు 13th ఫ్లోర్ ఉండదు అని నేను నా ఫ్రెండ్స్ని అడిగితే దే సెడ్ దట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో 13th ఫ్లోర్ ఉండదు అని అన్నారు. సో జస్ట్ లెట్ మీ నో, నిజంగా 13th ఫ్లోర్ ఉండదా, ఎందుకు ఉండదు అన్న విషయం మీకు ఏమైనా తెలిస్తే జస్ట్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. And this is how the entrance of the KIMS hospitals looks like. ఇదో 5-star hotel అన్నట్టు ఉంటుంది. అఫ్ కోర్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ కాబట్టి అట్లానే ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్టేర్స్ తీసుకొని సెకండ్ ఫ్లోర్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ కనిపించే ఫస్ట్ డిపార్ట్మెంటే వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్. సో ఇక్కడ HOD is Dr. Narendranath Meda, and this is a team of 13 doctors with 5 consultants. See here you can see diseases gurinchi konni brief his things మనం చూడొచ్చు. This is abdominal aortic aneurysm and this is peripheral vascular disease. సో దిస్ ఈజ్ ద రూమ్ వేర్ వి స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్. పొద్దున్నే వచ్చారు కదా, సో అలా కొంచెం రిలాక్స్ అవుతున్నారు. సో హాయ్, సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వ్లాగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ ద డిసీజెస్ దట్ గెట్ ట్రీటెడ్ హియర్ ఇన్ ద వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ ఇన్ KIMS హాస్పిటల్, సికింద్రాబాద్. సో మనలో చాలా మంది అసలు వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, అందులో ఎలాంటి డిసీజెస్ని ట్రీట్ చేస్తారు అన్న విషయాలు మనలో చాలా మందికి తెలియవు. సో అందుకని మేబీ ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఎట్ సమ్ ఆర్ అదర్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ టైం మీకు యూజ్ అవుతుందేమోనని ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ ఆల్ దిస్ టాపిక్స్ ఇన్ టు దిస్ స్మాల్ బ్లాగ్. సో ఇందులో విల్ జస్ట్ బ్రీఫ్ ఎలాంటి డిసీజెస్ని మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము, ఇక్కడ ఎలాంటి పేషెంట్స్ వస్తారు అన్న విషయాల గురించి జస్ట్ ఒక ఫ్యూ లిటిల్ థింగ్స్ కింద మాట్లాడుకుందాం. సో యూజువల్లీ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ అనేది ఈజ్ అ డిపార్ట్మెంట్ విచ్ డీల్స్ విత్ ద బ్లడ్ వెజల్స్. మన బాడీలో ఉండే రక్తనాళాలకి సంబంధించిన డిసీజెస్ని ట్రీట్ చేసే డిపార్ట్మెంట్ ఈ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్. యూజువల్లీ ఇది వరకు ఈ డిసీజెస్ని కార్డియాలజిస్ట్లే ట్రీట్ చేసేవారు, బట్ లేటర్ ఆన్ దిస్ ఎంటైర్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎమర్జ్డ్ ఇంటూ అ సెపరేట్ డిపార్ట్మెంట్ వేర్ వీ ఓన్లీ డీల్ విత్ ద బ్లడ్ వెజల్స్ ఇన్ ద ఆల్ ఓవర్ ద బాడీ. సో ఇందులో మనం ఎంటైర్ బాడీలో రక్తనాళాలకు వచ్చే డిసీజెస్ అన్నీ ట్రీట్ చేస్తారు ఎక్సెప్ట్ ద బ్లడ్ వెజల్స్ దట్ ఆర్ నియర్ ద హార్ట్ అండ్ బ్రెయిన్. హార్ట్ దగ్గర, బ్రెయిన్ దగ్గర ఉండే బ్లడ్ వెజల్స్కి తప్ప మిగతా బాడీలో ప్రతి చోట ఉండే బ్లడ్ వెజల్స్ దగ్గర వచ్చే డిసీజెస్ని ఈ డిపార్ట్మెంట్లో ట్రీట్ చేస్తూ ఉంటారు. సో అసలు రక్తనాళాలకి అంటే బ్లడ్ వెజల్స్కి కూడా ఏమైనా డిసీజెస్ వస్తాయా అంటే డెఫినెట్లీ వస్తాయి. అంటిల్ అండ్ అన్లెస్ మనకు కానీ లేదా మన దగ్గర తెలిసిన వాళ్ళకి కానీ ఈ డిసీజ్ వచ్చేంత వరకు ఇలాంటి డిసీజెస్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి అన్న విషయాలు కూడా మనకు తెలియవు అనమాట. సో ఇందులో ఎలాంటి డిసీజెస్ ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్, అంటే కాళ్ళలో రక్తనాళాలు గ్రీన్ కలర్లో, పర్పులిష్ కలర్లో ఉండే రక్తనాళాలు మనం ఉబ్బినట్టు కనిపించడం చూస్తూ ఉంటాం. రక్తనాళాలు ఈజ్ డిఫరెంట్, నరాలు ఈజ్ డిఫరెంట్. మనకి ఏవైతే ఇలా బాడీ మీద గ్రీన్ కలర్లో మనకి బ్లడ్ వెజల్స్ కనిపిస్తున్నాయో వాటిని బ్లడ్ వెజల్స్ అంటారు, తెలుగులో రక్తనాళాలు. సో మనం వీటిని నరాలు అంటూ ఉంటాం, బట్ ఇవి నరాలు కాదు. నరాలు ఈజ్ డిఫరెంట్. నరాలు ఈజ్ నర్వ్స్ రిలేటింగ్ టు బ్రెయిన్. ఇవి రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్. సో ఇలాంటి బ్లడ్ వెజల్స్ మనకి కాళ్ళలో ఉండే వెయిన్స్, అంటే చెడు రక్తాన్ని కింద నుంచి పైకి తీసుకెళ్లే, గుండె వరకు తీసుకెళ్లే రక్తనాళాలు బ్లడ్ వెజల్స్. అవి ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటాయి, వాటిని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. సో ఈ వారికోస్ వెయిన్స్తో చాలా మంది పేషెంట్స్ ఈ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్కి వస్తారు. సో రోజుకి ఒక 50 OPD ఉంది అంటే అందులో 25% పీపుల్ ఓన్లీ వారికోస్ వెయిన్స్ పీపులే ఉంటారనమాట. సో నెక్స్ట్ అక్యూట్ లింబిస్టీమియాస్, క్రోనిక్ లింబిస్టీమియాస్ అంటాం. అంటే కాళ్ళకి రక్త సరఫరా తగ్గుతూ ఉంటుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి ఒక్క బాడీకి చేరాలి కదా,
అలా కొంతమంది ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో స్మోకింగ్కి ఇది ఒక సైడ్ ఎఫెక్ట్, మెయిన్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. స్మోకింగ్ చేసే వాళ్ళలో కాళ్ళకి సడన్గా రక్త సరఫరా ఆగిపోతుంది అనమాట. సో ఆ రక్త సరఫరా ఇంప్రూవ్ చేయడానికి మనం యాంజియోప్లాస్టిస్ ఇలాంటివి చేస్తారు ఇక్కడ. సో ఆ డిసీజెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటే కాళ్ళలో లోపల భాగంలో ఉండే వెయిన్స్ లోపల ఫామ్ అయ్యే క్లాట్స్ని మనం డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాము. ఈ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ కూడా వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్లోనే ట్రీట్ చేస్తారు. అండ్ ఏవి ఫిస్చులాస్ అంటే డయాలసిస్ కోసం మనం ఇక్కడ ఫిస్చులా క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక యాక్సెస్ బ్లడ్ సర్క్యులేషన్కి ఒక యాక్సెస్, ఒక ఆర్టరీని వెయిన్ని జాయిన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్కి డయాలసిస్ కోసం అని ఒక యాక్సెస్ని క్రియేట్ చేస్తారు. ఈ యాక్సెస్ కూడా వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్లో డాక్టర్సే చేస్తారు. అండ్ నెక్స్ట్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. యూజువల్లీ ఇక్కడ ఉన్న వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ వేర్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఈజ్ అ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ ప్లస్ అ పోడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్. పోడియాట్రిక్ సర్జరీ కూడా ఇక్కడ ఉంటుంది. అంటే కాళ్ళకి సంబంధించిన గాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ డీల్ చేస్తారనమాట. సో ఇందులో మనకి ఎక్కువగా డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ కనిపిస్తాయి. అంటే డయాబెటీస్ పీపుల్లో వచ్చే గాయాలు అనమాట. ఆ గాయాలు నెమ్మదిగా పెరిగి పెద్ద అవ్వడము, పెద్దగా ఇన్ఫెక్షన్స్ కింద మారడము అవుతూ ఉంటాయి. సో వాటికి మంచిగా క్లీన్ చేసి ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్స్ చేసి అవి తొందరగా మానేలాగా చేస్తారు ఇక్కడ ఉండే డాక్టర్స్. అండ్ సెల్యులైటిస్ అంటే కాళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్స్. యూజువల్లీ ఇవి కూడా ఎక్కువ డయాబెటిక్ పీపుల్లోనే కనిపిస్తూ ఉంటాయి. సో కాళ్ళకి పింపుల్స్ లాగా రావడము, రెడ్ కలర్లో మారడము, వాపులు ఉండడము, జ్వరం రావడము, ఇవన్నీ సెల్యులైటిస్ యొక్క ఫీచర్స్ అనమాట. సో కాళ్ళని చూస్తేనే మనకు తెలుస్తుంది లోపల ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ లెగ్ అని. సో దాన్ని సెల్యులైటిస్ అంటారు. సెల్యులైటిస్ని కూడా వాస్కులర్ సర్జరీ డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. సో yeah, these are the diseases that we treat here in vascular and endovascular surgery department, KIMS Hospital, Secunderabad. So ఇక్కడ చూస్తే there are 3 rooms for us. 206 and 203లో పేషెంట్స్ని చూస్తాము. సో యాక్చువల్లీ 3 రూమ్స్లోనే చూస్తారు. సో 203లో గాయాలు లేని పేషెంట్స్. సో యూజువల్లీ ఒక పేషెంట్స్ వస్తే అందులో సగం మంది గాయాలు ఉన్న వాళ్ళు ఉంటారు, సగం మంది గాయాలు లేని వాళ్ళు ఉంటారు. సో గాయాలు ఉన్న వాళ్ళని అక్కడ 206 రూమ్లో విచ్ ఐఎమ్ గోయింగ్ టు షో. సో 206 రూమ్లో సెపరేట్గా తీసుకుంటారు. బికాస్ చాలా స్పెసిఫిక్ కేర్ అండ్ అటెన్షన్ తీసుకుంటారు ఆ రూమ్ పట్ల, ఎలాంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి అనమాట. సో ఎప్పటికప్పుడు క్లీనింగ్స్ చేసి, ఫ్యూమిగేషన్ చేసి చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. సో అందుకని స్పెసిఫిక్గా గాయాలు ఉన్న వాళ్ళని అక్కడ చూస్తారు డాక్టర్. అండ్ గాయాలు లేని పేషెంట్స్ ఏవైతే ఉన్నారో, యాజ్ ఎ సెడ్ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్, ఇలాంటి పేషెంట్స్ని డాక్టర్కి డైరెక్ట్గా కన్సల్ట్ చేస్తారు. సో యా, విల్ సీ ఆల్ దీస్ థింగ్స్ హియర్ ఇన్ టుడేస్ వీడియో. ఓపీడీ టైంలో బయట వెయిటింగ్ హాల్లో ఇంత క్యూస్ ఉంటుంది, ఇంత పేషెంట్స్ వీల్ చైర్స్లో, స్ట్రెచర్స్లో వెయిట్ చేస్తూ డాక్టర్ కోసం అలా చాలా గందరగోళంగా అనిపిస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ 206 రూమ్ లుక్స్ లైక్. ఇక్కడ 3 డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి, 2 బెడ్స్ విత్ 1 చైర్ అండ్ స్మాల్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉంటాయి. షీజ్ ఆ సెక్రటరీ గాయత్రి. సో ఈ రూమ్ కూడా మోరాలెస్ చాలా గందరగోళంగా ఉంటుంది. హీస్ డాక్టర్ నరేంద్రన్ మేడా. సో 1 by 1 పేషెంట్ని ఈ 206 రూమ్లో గాయాలున్న వాళ్ళని చూస్తామని చెప్పాం కాబట్టి ఒక్కొక్క తర్వాత ఒకరిని వెళ్ళి ఆ గాయాలను ఎగ్జామిన్ చేసి జూనియర్ డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన హిస్టరీని చదువుతూ ఆయన ప్రాపర్ ట్రీట్మెంట్ని పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ ఆయన ఆర్డర్స్ తర్వాత తీసుకొని సిస్టర్స్ ప్రాపర్గా డ్రెస్సింగ్స్ చేస్తారు విత్ సో మచ్ ఆఫ్ హైజీన్ అండ్ కేర్. అండ్ డాక్టర్స్ స్పెసిఫిక్ నోట్స్ రాసి అగైన్ పేషెంట్కి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఒక పేషెంట్కి మినిమం 3 times అయినా ఎక్స్ప్లెనేషన్ వెళ్తుంది. వాళ్ళ డిసీజ్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలని మినిమం 3 times అయినా ఎక్స్ప్లెనేషన్ వెళ్తూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ డే విత్ మీ ఇన్ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.